श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम्। మాండూక్యోపనిషత్తు దానిలో మనం ఈ యొక్క 7వ కారిక చెప్పుకోవచ్చు. 6వ కారిక వరకు వచ్చింది అనమాట. ఇది ఒక్కసారి కారికలు అని చెప్పేసి ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే ప్రాగుత్పత్తే అజం సర్వం తేనాసౌ కృపణస్మృతః అతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాంగతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః ఆత్మా హి ఆకాశవజ్జీవైః ఘటాకాశైః ఇవోదితః ఘటాదివశ్చ సంఘాతైః జాతౌ ఏతన్నిదర్శనం ఘటాది ప్రలీనేషు ఘటాకాశాదయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవాః ఇహాత్మని యతైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభిర్యుతే న సర్వే న సంప్రయుజ్యంతే తద్వజ్జీవాః సుఖాదిభిః. రూపకార్య సమాఖ్యాశ్చ విద్యంతే తత్ర తత్ర వైః ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః నాకాశస్య ఘటాకాశో వికార అవయవౌ యథా నైవాత్మనః సదా జీవో వికార అవయవౌ తథా నాకాశస్య ఘటాకాశో వికార అవయవౌ యథా నైవాత్మనః సదా జీవః వికార అవయవౌ తథా. ఈ అద్వైత ప్రకరణంలో మనము 7వ కారిక వరకు వచ్చాము, ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆకాశము, దాని యందు ఏర్పడిన భేద వ్యవహారము, అలాగే జీవోపాధులు, దాని యందు ఆ యొక్క ఉపాధి వల్ల కలిగినటువంటి భేద వ్యవహారము, వీటిని దాష్టాంతికములు చేసి ఉదాహరణ సహితంగా ఇక్కడ వివరిస్తూ వస్తున్నారు అన్నమాట. కాబట్టి
ఎలా అయితే ఘటాకాశము ఆకాశము యొక్క వికారం కాదో, ఎందువల్లంటే ఆకాశానికి వికారం కలగనే కలగదు. అది ఘటము యొక్క ఆకారాన్ని బట్టి, ఘటము యొక్క వ్యవహారాన్ని బట్టి ఏర్పడినటువంటి ఘట భేద వ్యవహారమే కానీ ఆకాశ భేద వ్యవహారంగానే కాదు అన్నమాట. అట్లా వెరీ సింపుల్ దృష్టాంతం. దాంట్లో ద్రాష్టాంతికం చాలా లోతైనది, సూక్ష్మమైనది. అది సార్వత్రికమైనటువంటి ఈ యొక్క అనుభవాన్ని కలిగించేటువంటిది. సార్వత్రికమైన దృష్టాంతం కూడా ఇది. ఈ ఎగ్జాంపుల్ కూడా అందరికీ వర్తిస్తుంది అనమాట. ఈ యొక్క ఎగ్జాంపుల్ విషయంలో క్లారిటీ వస్తే అప్పుడు అన్ని రకాలైనటువంటి ఈ యొక్క సంశయాది భేదములన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇది బాగా తెలుసుకోవాల్సి. అలాగా ఏవ ఆత్మనః సదా జీవ, ఆత్మస్వరూపమైనటువంటి జీవుడు సదా, ఈ జీవుడు వికార అవయవాలు లేనివాడై ఉన్నాడు. అట్లాగే వికార అవయవాలు లేదు, వికారం లేదు, అవయవం లేదు. అవయవాలు ఉంటే వికారం కలగాలి. ఆ ప్రకారంగా అవయవాలు లేకపోవడం బట్టి వికారాలు కూడా సంభవం కాలేదు ఆత్మకు కూడా అని చెప్పారు. దీనికి భాష్యం అన్నమాట. పరమార్థ ఆకాశస్య ఘటాకాశాన్న వికార అన్నమాట. యథార్థ దృష్టితో, సత్యత్వ దృష్టితో, పరమార్థ దృష్టితో ఘటాకాశము వల్ల ఆకాశానికి వికారం లేదు. యథా సువర్ణస్య రుచికాది యథావా అపాం పేన బుద్భుద హిమాది అని దృష్టాంతం. 2 రకాల దృష్టాంతాలు. వికారానికి సంబంధించిన దృష్టాంతాలు, వికారం జరగనటువంటి దానికి దృష్టాంతం. ఇక్కడ వాస్తవ దృష్టితో ఘటాకాశము ఆకాశ వికారం కాదు, అది ఘటము, ఘట భేద వ్యవహారం వల్ల వచ్చింది. సువర్ణమైన బంగారమైన బిస్కెట్ నుంచి, ముద్ద నుండి వేరుపరిచి దానికి నామరూపాలన్నీ కల్పించవచ్చు. అనేక రకాల గాజులని, చైన్లని, ఇలా రకరకాలు బంగారు ఆభరణాలు జరగచ్చేమో, దానికి వికారం కలుగుతుందేమో. అలాగా నీరు నుండి బుడగలని, నూరగాని, ఇట్లాగా కెరటాలు, అట్లాగా క్లియర్గా భేదం, క్లియర్గా వికారాలు సంభవిస్తాయి. మరి ఆకాశానికి అది కూడా లేదు. ఇవి వ్యతిరేక దృష్టాంతం ఉంటుంది. దృష్టాంతానికి వ్యతిరేక దృష్టాంతం. ఆకాశ దృష్టాంతము, దానికి వ్యతిరేక దృష్టాంతము. నీరు చూసారా, బంగారం. నీటి యొక్క వికారాలు క్లియర్గా కనిపిస్తాయి, బంగారం యొక్క వికారాలు క్లియర్గా కనిపిస్తాయి, ఆభరణాదులు. అలాగా ఇక్కడ ఆకాశానికి అలాంటి వికారాలు లేనే, నిరవయవత్వాలు, అవయవాలు లేని కారణం చేత అవయవాలు లేవు, దేర్ఫోర్ వికారాలు లేవు. దీనికి అవయవాలు ఉన్నాయి, నీటికి, బంగారానికి, మట్టికి, వగైరా ఇత్యాదులకి వికారాలు సంభవము అని చెప్పేసి. అది పేన అంటే నురుగు, బుద్బుద, బుడగలు, ఇట్లాగా ఐస్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి కదా, పెద్దగా, చిన్నగా, అట్లాగా. నాపి అవయవ యత వృక్షస్య శాఖాది. అంతేకాదు మరలా వ్యతిరేక దృష్టాంతాలు చూపిస్తున్నారు. మరి ఇలాగా వృక్షానికి ఉండే శాఖాభేదములు అనేటువంటి అవయవ భేదములు కూడా లేవు. వృక్షం ఉంటుంది, చెట్టు ఉంటుంది, దానికి కాండము, శాఖలు, కొమ్మలు, రెమ్మలు ఇట్లాగా కూడా ఆకాశానికి లేవు కదా. కాబట్టి అది కూడా తీసుకొని విచారించవచ్చు. అట్లాగే ఆత్మకు కూడా అవయవాలు లేవు. ఈ విధంగా
చెప్పినటువంటి సువర్ణ దృష్టాంతం, మట్టి దృష్టాంతం, నీటి దృష్టాంతం, వృక్షము యొక్క శాఖాదుల దృష్టాంతం, ఇవన్నీ తథా అలాగే ఇక్కడ ఆకాశస్య ఘటాకాశ, ఈ ఆకాశము దానికి ఈ యొక్క ఈ వ్యవహారము అనేటువంటిది ఘటాకాశం, మహాకాశం, కరకాకాశం అనేటువంటిది వికార అవయవాలు అనేది లేదు. తథా ఏవ ఆత్మన, అందువల్ల సన్నిహితంగా ఉండే దృష్టాంతం ఆకాశం, దగ్గరగా ఉండే దృష్టాంతం ఆకాశం నిరవయవానికి. అవన్నీ సవయవాలు, నీరు, బంగారం, చెట్టు, మట్టి ఇత్యాదు అన్నమాట. కనుక సేమ్ అలాగే ఆకాశం వలె ఇక్కడ కూడా ఆత్మ యందు కూడా, ఆత్మస్వరూపానికి కూడా ఇక్కడ వికార అవయవాలు కానీ ఇట్లాగా భేద వ్యవహారాలు కానీ ఇవన్నీ సంభవం కాదు కదా. అల్పుడు, దీనుడు, దుఃఖి, పాపి ఇత్యాదులు, అలాగా శరీరాది భేదములు, మానసికాది భేదాలు, ఇవన్నీ ఆ యొక్క సూక్ష్మమైన చైతన్య స్వరూపమైన సర్వవ్యాపకమైన నిరవయమైన స్వరూపానికి సంభవంగానే కాదు అని చెప్పేసి అట్లా. తథా ఆత్మనః పరస్య పరమాత్మ సతః, ఆ యొక్క ఈ పరమాత్మ మహాకాశస్థానీయం వలె, ఘటాకాశస్థానీయం వలె జీవుడు ఎల్లప్పుడు కూడా మహాకాశం వలె పరమాత్మ, ఘటాకాశము వలె జీవుడు. చూసారా, ఇక్కడ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఈ దృష్టాంతాలతో విచారం చేసినట్లయితే, పై చెప్పిన దృష్టాంతాలతో వికారం అనేది కలగదు, సంభవం కాదు అని చెప్పేసి. నా వికార అని చెప్పేసి. ఎందుకని నా అవయవ, నాపి అవయవ, అవయవాలు లేవు కనుక. అతః ఈ ఆత్మభేదకృత వ్యవహార, ఈ ఆత్మయందు పరమాత్మ యందు స్వరూపం యందు ఈ భేద వ్యవహారం అనేటువంటిది, చిన్నవాడు పెద్దవాడు, దీనుడు దుఃఖి, జీవుడు వేరు దేవుడు వేరు పరమాత్మ వేరు అనేది మృషాయేవా, అది కేవలం తప్పు తెలివి, అది నిజమైనదిగానే కాదు. కాబట్టి ఆత్మలు అనేకమని, కొంతమంది సుఖమని, కొంతమంది దుఃఖమని, ఉచ్చనీచాది భేదాలు, సుఖ దుఃఖాది వ్యవహారాలు అవన్నీ కూడా కల్పితమై ఉన్నది కాబట్టి అసత్యమే అది. ఈ ప్రకారంగా యొక్క ఆకాశం దృష్టాంతాన్ని ఇచ్చి ఇక్కడ జీవునికి వాళ్ళు సమన్వయం చేశాడు. జీవుడు కూడా అంతే, ఆకాశ దృష్టాంతం వలె జీవుడు కూడా నిరాకారుడు, నిరవయవ, నామరూపరహిత, నామ రూపరహిత, సర్వ క్లేశ రహిత, ఇది సర్వ క్లేశములు అంటనే అంటదు అన్నమాట. ఇదంతా కేవలం ఆరోపం వల్ల, అజ్ఞానం వల్ల, వివేకం లేకపోవటం బట్టి వ్యవహారం ఏర్పడింది. ఇదనమాట. ఇది మెయిన్ పాయింట్, బాగా విచారం చేసుకోవాల్సింది. ఎవరైనా సరే ఈ దీనుడు దుఃఖి, పుణ్యం పాపం ఇలాంటి వ్యవహారాలన్నీ ఈ దృష్టాంతాలు పెట్టుకొని విచారం చేసుకోవాలి, వివేకం చేయాలి. ఈ దృష్టాంతముల ద్వారా బాగా విచారించి తెలుసుకోవాలి. ఇప్పుడు 8వ దానికి చూసారా, ఈ కారికలు చాలా క్లియర్గా ఉంది. భాష్యకారులు కూడా బాగానే ఉన్నారు, బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఇది తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత సులభంగా అర్థం అవ్వాలో అంత దృష్టాంతాలు, అంత సింపుల్ లాంగ్వేజ్లో పెట్టినారనమాట. అది చాలా దగ్గర అనమాట ఈ దృష్టాంతాలన్నీ. అట్లా విచారం చేసుకొని ఈ ప్రకారంగా మన
స్వరూప విషయం కూడా బాగా చక్కగా విచారం చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ దేహేంద్రియాదులు ఇవన్నీ మనం విడదీసుకొని ఉంటాం కాబట్టి ఈ ఆత్మ యందు ఈ ఆరోపం అనేది నిలవనే నిలవదు. తాడు ఎందు పాములే అది వెంటనే లైట్ వేయగానే ఏ విధంగా విడిపోతుందో అక్కడే అదే విధంగా ఇక్కడ కూడా వివేకం వల్ల ఇది తొలగిపోతుంది. బాగా విచారం చేసుకోవాలి. యస్మాద్యత ఘటాకాశాది భేద బుద్ధి నిబంధన రూపకార్యాది భేద వ్యవహార తథా జీవోపాధి జీవభేద కృత జన్మ మరణాది వ్యవహార తస్మాత్ తత్కృతం ఏవ క్లేశ కర్మ ఫల మలవత్వం ఆత్మనః న పరమార్థతః ఇది ఏతం అర్థం దృష్టాంతేన ప్రతిపిపాదయిషన్నాహ. ఎందుచేతనగా ఏ ప్రకారంగా అయితే ఘటాకాశాది భేద బుద్ధి నిబంధనం, ఈ ఘటాకాశము మహాకాశము అనేది ఉంది కదా, ఈ యొక్క భేద వ్యవహారం అంతా కూడా నామరూప కర్మల ద్వారా ఏర్పడింది కానీ నిజంగా ఆకాశ భేదాన్ని బట్టిగానే నామరూప కర్మలు వల్ల ఏర్పడింది. అందుకనే మన మీద కూడా నామము పేరు వేసుకుంటాం. అలాగే రూపము దేహేంద్రియాలతో కూడుకున్న వాడిని ఇలాగ ఎరుపు నలుపు తెలుపు పొడుగు పొట్టి ఇట్లా కర్మ నేను సంసారి సాధన సాధ్యవాన్ ఇట్లా కర్మ మన మీద ఇలా వేసుకుంటాం కాబట్టి దాంట్లో హెచ్చు తక్కువలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కర్మ వ్యవహారంలో నామరూప వ్యవహారాల్లో భేదములను బట్టి ఒక్కొక్కడికి ఒక భేదాలను బట్టి ఉంటుంది కాబట్టి దుఃఖాది దోషాలన్నీ సంప్రాప్తమైనట్టుగా అనిపిస్తుంటాయి. ఈ ప్రకారంగా నేను జీవుడి, దుఃఖుని, అల్పిని, పాపిని, పరమాత్మ నాకంటే వేరుగా ఉన్నాడు అనేటువంటి భేద బుద్ధి అనేది తగులుకున్నాడు. దీనివల్ల ఏర్పడింది అని. కాబట్టి ఈ వేరు భేద బుద్ధి అనేది జరిగిపోయింది అనమాట. ఇదే 6వ కారికలో కూడా చెప్పారు. అంతేకాదు కదా, రూపకార్యాది భేద వ్యవహార తథా, అందువల్ల నామరూపకార్య భేద వ్యవహారం అంతా కూడా జరిగింది కదా. దేహోపాధి జీవభేద కృత, అలాగే దేహము అనే ఉపాధిని పెట్టుకొని కర్మ అనేటువంటి వ్యవహారం పెట్టుకొని ఈ నామరూపాలు ఇవన్నీ వాటి వల్ల ఈ భేదం ఏర్పడింది. ఆ భేదమే జన్మ మరణాది వ్యవహారము. జన్మ మరణాది వ్యవహారం ఏర్పడింది. జన్మ దానికి ఒక పెద్ద వ్యవహారము, అది చాలా వ్యవహారం సరిపోయేంత వరకు మరణకాల పర్యంతము వ్యవహారం అంతా దానిలో ఉంటుంది. మరణము పునర్జన్మకు పునాది, పునర్జన్మకు భేద రూపమైనది. ఇట్లాగా జన్మ మరణ వ్యవహారం అంతా కూడా ఈ జీవుణ్ణి ఈ వివేకం లేకపోవటం బట్టి ఈ అజ్ఞానం వల్ల అది తగులుకొని ఆపాది చుట్టూనే వ్యవహారం అంతా ఎవరికే? జీవుడు. తస్మాత్ తత్కృతం ఏవా, దీనివల్ల ఈ కారణం వల్లనే క్లేశము, దుఃఖము, కర్మఫలము, ఇలాంటి దోషాలు, మలవత్వం ఆత్మకున్నట్టుగా అనిపించింది. అది నిజంగా నా పరమాత్మ, అది నిజమైనదిగానే నా పరమాత్మ. ఈ ఆత్మకి ఇలా అనిపించేది, ఇట్లాగా అనుకునేది, ఇది ఉంది అనుకునే భావన, ఇవి వాస్తవమైనదిగానే కాదు. ఇది జ్ఞాన విచారం. ఇది వివేకం వల్ల కలిగిన ఫలం. వివేకం వల్ల ఆ యొక్క స్పష్టత ఏర్పడింది. ఇది ఏతమర్థం దృష్టాంతేన ప్రతిపిపాదయిషన్,
ఇంకా 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 దృష్టాంతాల ద్వారా ప్రతిపాదించాలి, తెలియజెప్పాలి అని ఆ యొక్క ఇష్టంతో, కోరికతో, అభిలాషతో ఆచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు ఈ యొక్క 8వ కారికని ప్రారంభించారు. యథా భవతి బాలానాం గగనం మలినం మలైః తథా భవతి బుద్ధానాం ఆత్మాపి మలిలో మలైః. అట్లా అనమాట. బాగా తెలుసుకోవాలి. అసలు నిజానికి మనుషులకి వ్యవహారం అనేటువంటిది, మనం చేసే వ్యవహారం, వైదిక వ్యవహారం, స్మార్త వ్యవహారం, స్మార్త మీన్స్ పౌరాణిక, వ్రతదానాది ఇత్యాది వ్యవహారం, కుటుంబం, లౌకిక విషయాలు, ధనధాన్యాలు పోగు వేసుకోవటం, భవనాలు, భవంతులు, వ్యాపారాలు ఇట్లాగా చేసుకోవటం, సంతానాదులు కలిగి ఉండటం అనేది అంతా కూడా మనుషులు చూసారా, ఇదంతా కూడా నామరూప కర్మలు అనేది ఎవడు ఎంత ప్రచలితం చేస్తాడు, ఎంత ప్రోపగండ చేస్తాడు అంతగా మనం చేస్తుంటాం అన్నమాట. అంతగా చేస్తుంటాం. అట్లా అన్నమాట. పని చేసేవాడు ఎవడైనా, కర్మ చేసేవాడు అలా కూర్చున్న వాడిని ఏం చేస్తాడంటే ఊరుకోడు అనమాట. లేరాదా, పని చేయరాదా అంటాడు. ఎందుకని? వీడు చేస్తున్నాడు కదా. అర్థమైందా? ఒక పడుకున్నవాడు ఇంకొక పడుకున్నవాడిని లేచి పని చేయరా అంటాం. లేచిన వాడు పడుకున్నవాడిని లేపుతుంటాడు. అట్లాగా కర్మాసక్తి పరులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కర్మని ఎక్కువగా ఏం చేస్తారు, ప్రాపగండ చేస్తుంటారు. చూస్తుంటే బాగా ఆశ్చర్యం. మనం చేసే వ్యవహారాల కంటే అడ్వర్టైజ్మెంట్లే ఉంటాయి. ఇవన్నీ ఆరోపం అంటే అడ్వర్టైజ్మెంట్లే. మనం చేసే సకల వ్యవహారములకు కారణం అడ్వర్టైజ్మెంట్లే, ప్రాపగండ చేస్తాం. లేకపోతే ఏమి చేయనే చేయము. ఇప్పుడు ఒక రకంగా ఆలోచన చేస్తుంటే ముసల్మాన్లు 5 పూటల నమాజ్ ఎందుకు చదువుతారు అంటే, అసలు 5 పూటలు నమాజ్ చదువుతారు, గండాలు పెట్టుకుంటారు, మళ్ళా టోపీలు పెట్టుకుంటారు, ప్యాంట్ పైకి ఉంటుంది, కిందకు ఉంటుంది. అది ప్యాంట్ ఎలా ఉంటుందా? పైకి మోహాల వరకు పైకి ఉంటుంది, కిందకు తగులుతుంది. ఇవన్నీ ఎట్లా వచ్చింది అంటే వాళ్ళు మత పెద్దల కంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. అంటే ఇస్లాం మతం ఎక్కువ పెరిగేదానికి కారణం ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళే. కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు అనిపిస్తుంటారు. ఏం స్వామి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే మత పెద్దలు అంటే ఎక్కువగా వాళ్ళు దువ్వేయకుండా వాళ్ళ మతం పెరిగిపోతుంటారు. అర్థమైందా? ఎప్పుడైనా మీకు మీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా గుళ్ళకి తిరుగుతుంటే గుడి బాగా స్వాభావిమానంగా ఉంటుంది. మీ గుడికి ఎవరు రాకపోతే దాని పెయింట్ కూడా ఉండదు. అర్థమైందా? హిందూ గుళ్ళకి ఎక్కువగా చూసారా, ఎక్కువగా పొలిటికల్స్ వాళ్ళు రాకపోతే రాజకీయ నాయకులు సిద్ధరామయ్య వస్తారా, హిందూ గుళ్ళకి రాడు కదా, అందుకని దానికి పెయింట్ ఉండదు. మసీదులకి ఎందుకు సార్ ఇట్లా తలసలు మెరుస్తుంటుంది గ్రీన్ కలర్ లో అంటే సిద్ధరామయ్య వెళ్ళిపోతుంటాడు అక్కడికి. ఇఫ్తార్ హిందులు ఇస్తుంటాడు, టిప్పు సుల్తాన్ చేతులు చేస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పని మీద ఇంట్రెస్ట్, వాళ్ళ సాధన మీద. ఖురాన్ చెప్తే వాళ్ళు సాధన చేయరు. ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్కువ చేస్తుంటారు కదా. ఎక్కువగా మత పిచ్చి వచ్చేదానికి కారణం రాజకీయ నాయకులే. ఎందుకని? వాళ్ళు దూతూ ఉంటారు. దూయేటప్పటికి రే మనం అంతా కూడా అట్లా ఉండాలిరా అని అందరూ ఒకరు రెడీ అయిపోతుంటారు. అట్లాగా క్రైస్తవులకి వాళ్ళకి దువ్వే వాళ్ళు ఉంటారు కదా, ఓట్లు వేయించుకోవాలి కదా, వాళ్ళు దూతుంటారు, వాళ్ళు రెడీ అయిపోతుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఎవడు వేయించుకోవాలి కాబట్టి మీరు రెడీ కాదు. ఎవడంట అర్థమైందా? పెళ్ళాం పోతుంది గుడికి, మొగుడు పోవడు. వాళ్ళకి అంటే అందరూ మొగోళ్ళందరూ అక్కడే ఉంటారు. ఎక్కడ? మసీదులో ఉంటారు, చర్చిల్లో ఉంటారు. ఆడ మగ అంతా పిల్ల జల్లా వెళ్ళిపోతారు. మీకేమంటే మా ఆయన షాపుకి వెళ్ళిపోయినారంట.
పడుగుడికి పోవడం. మరి ఎలా చెప్తారు మీరు? అందువల్ల ఖురాన్ గురించి ఎక్కువ రాజకీయ నాయకులే చెప్తుంటారు, అట్లా ఉంది దాంట్లో షరియత్ అలా ఉందని. బైబిల్ గురించి చెప్తారు రాజకీయ నాయకులు, గీతలో ఇది ఉందని చెప్పడం ఒకడు రాజకీయ నాయకుడు. అందుకని మీకు ఉత్సాహం ఉండదు దాని మీద. రామాయణంలో ఇలా ఉందని చెప్పలేరు మీరు, మీ ఆయనకే తెలుసు. మీకు చాగంటే ఆయన చెప్తేనే తెలుస్తుంది. రామాయణ పుస్తకం తీస్తే కదా ఒట్టు. అందుకని మత పిచ్చికి కారణం రాజకీయ నాయకులే అనిపిస్తుంది. ఆయా గ్రంథాలు కాదు, ఆయా మహనీయులు కాదు. ఓట్లు వేయించుకునేదానికి దువ్వేటప్పటికి మీకేమైంది ఆకర్షణ పుట్టుకొచ్చేసింది. మిమ్మల్ని ఎవడు దూటంలో ఇప్పుడు. అందువల్ల నామరూప కార్యములన్నీ ఎవడో ఒకడు వెనకాల చేరి చేయండిరా 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 అంటుంటే చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఒకరిద్దరు జాలేంటి పిల్లలు అంటేటప్పుడు అందరూ దానికి రెడీ అయిపోయినారు. ఇద్దరు వద్దులేండి సాకలేమంటున్నారు. ఇదివరకు అయితే డజన్ కానీ అందరూ రెడీ అయినారు. అప్పుడు డజన్కి ఒక మతంలో డజన్కి రెడీ అవుతున్నారు, ఒక మతంలో ఒకరికి రెడీ అయిపోతున్నారు. దువ్వే వాళ్ళు ఉండాలి వెనకాల, ఆరోపాలు చెయ్యాలి, ప్రాపగండ చెయ్యాలి. కర్మకాండ ఎలా పుడుతుంది, వ్యవహారాలు ఎలా పుడతాయి? ఎవడో ఒకడు వెనకాల చేరి చూసారు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉండాలి కర్మకాండ, లేకపోతే పుట్టదు. ఇదే అన్నమాట బాగా తెలుస్తుంది మనకి. నామరూప వ్యవహార కార్యములన్నీ ఈ ప్రకారంగా బయటకు వస్తున్నాయి. కనుక ఈ బాలకులు ఏమంటారంటే ఎప్పుడైనా యథాభవతి బాలానాం గగనం మలనం మలై. బాలానాం అంటే మూర్ఖులు, మూఢులు. వాళ్ళు ఏం చేశారంటే గగనం ఆకాశం అది చాలా మాలిన్యముగానున్నది, అది పొగ చుట్టుకొని ఉన్నది, వెంట్రుకల వలె చిక్కు చిక్కుగానున్నది, నీలి రంగులో ఉన్నది అని అంటారు కదా. అప్పుడు ఆకాశానికి అవయవాలు లేవుగా, సూక్ష్మమైనది కదా, దానికి రంగు రూపము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? రానే రాదు దానికి. ఇట్లాగా అంటారు. తథా భవతి, అదేవిధంగా భవతి అబుద్ధానామపి, అజ్ఞానులు కూడా మూర్ఖులైన బాలురు ఆకాశం నల్లగా ఉంది, నీలంగా ఉన్నది, ఇట్లాగా పొగచూరి ఉన్నది అని చెప్పినట్టుగానే అజ్ఞానులు కూడా సంసారులు కూడా ఆత్మ పుణ్యపాపాల చేత తగులుకొని ఉన్నది, మాలిన్యాదులు కలిగి ఉన్న దానికి దోషాదులు ఉన్నాయి, ఆత్మ ఎందు దోషములు ఉన్నాయి అని వీళ్ళు ప్రచారం చేసేసినారు. ప్రచారమే ఇదంతా. అది అందరూ అలాగనుకుంటారు. వీడు చూసి వచ్చినారా ఆత్మకి ఏమన్నా తగులుకుందని. ఒకడు అట్టిస్తాడు, ఆత్మ పాపంతో నిండిపోయింది అట్లా ఎట్లా అంటే చెప్పబట్టే కదా. ఎవరో వీళ్ళకి చెప్తారు పుణ్యం పాపమని, వాళ్ళకి ఎవరో చెప్తారు పాపం పాపమని, అందరు పాపులు రాని అట్లాగా తగిలించుకుంటారు. కానీ ఎవడు ఓన్గా కృషి చేసింది వాళ్ళు తెలుసుకున్నది ఏమీ లేనే లేదు. చక్కగా ఒక శాస్త్రం పట్టుకొని గురువుల దగ్గర కూర్చొని విచారించింది లేనే లేదు. అందరూ అట్లాగా ఆరోపింపబడిన దోషాలంతా నెత్తికేసుకునేసినారు. చేసుకొని వాళ్ళు ఆ పనులన్నీ చేస్తుంటారు అన్నమాట. చెబితే జరుగుతున్నది, చెప్పడం ఆరోపించుకోవడం. అందుకనే శ్రోతవ్యసు శృతస్య చాత్. ఇదివరకు విన్నాడు, ఆ విన్నవి ఇప్పుడు చేస్తున్నాడు, ఇంకా వినవలసినవి చాలా ఉన్నాయి, ఆరోపించుకోవలసింది అది కూడా ఆరోపణ చేసుకుని తర్వాత చేస్తాడు. ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో అది కూడా ఆరోపం చేసుకుంటాడు. అందుకని మనిషి ఎప్పుడు కూడా ఆరోపించుకొని చేసేదానికే పుట్టినట్టుంటాడు. పుట్టిందే దానికి, ఏదే ఆరోపణ చేసుకొని ఆ ఆరోపితమైనటువంటి కర్మ సాధనలన్నీ చేయడం పని. ఇలాగా అబుద్ధానం అజ్ఞానులు కూడా ఆత్మ యందు మాలిన్యాది దోషాలు ఉన్నాయి అని ఇలాగా ఆరోపణలు చేస్తుంటారు. ఎలాగైతే అవివేకులు ఈ యొక్క మలినములైనటువంటి దుమ్ము ధూళి చేత ఆకాశం కూడా మురికి అయిపోయినది, దోషము అయిపోయినది అని అనుకుంటూ ఉంటారో,
సేమ్ థింగ్ అలాగే ఆత్మానాత్మ వివేకం లేకుండా ఉండేటువంటి అజ్ఞానులు కూడా రాగద్వేషాది సుఖ దుఃఖాది ఉచ్చనీచాది భేదములతో కూడుకొని పుణ్యపాపాలతో కూడుకొని ఆత్మ మాలిన్యము పొంది ఉన్నది అని ప్రచారం చేసేస్తుంటారు. అది అందరూ దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఎందుకని విచారం లేనప్పుడు ఇవన్నీ ఆరోపమే గతి అనమాట. యథా భవతి లోకే బాలానాం అవివేకినాం గగనం ఆకాశం ఘనరజో ధూమాది మలైః మలినం మలవతు న గగనం మలవతు యథా యాథాత్మ్య అవివేకినాం తథా భవతి ఆత్మా పరః అపి యా విజ్ఞాత ప్రత్యక్ క్లేశ కర్మ ఫలైః మలినః బుద్ధానాం ప్రతిగాత్మ వివేకరహితానాం నా ఆత్మ వివేకవతాం అని ఇక్కడ ఏ రకంగా అయితే లోకంలో మన లోకంలో అంటే ఇప్పుడు ఉండేటువంటి లోకులు, దానిలో బాలురు అవివేకులు వాళ్ళు గగనాన్ని ఆకాశాన్ని ఘనరజో బాగా దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నది, మలినం చెంది ఉన్నది ఆకాశము అని చెప్పినట్టుగానే నా గగనం మలవతు యథా ఆ విధంగా నిజంగా గగనానికి ఆకాశానికి ఇట్లాంటి దోషాలు మురికి గిరికి అంటనే ఎందుకని అంటే సూక్ష్మము నిరవయవము కనుక, సూక్ష్మము నిరవయం కనుక. యథా ఆత్మ వివేకినాం అదే విధంగా ఆత్మజ్ఞానము లేని వారు, ఆత్మ వివేకము చేయని వారు కూడా, ఆత్మస్వరూప యథార్థ జ్ఞానం తెలియని వారు కూడా తదా భవతి ఆత్మ పరహపి ఈ పరమాత్మ కూడా పుణ్య పాపాది రాగద్వేషాది సుఖ దుఃఖాది దోషముల చేత విజ్ఞాత అనేవాడు ప్రత్యక్ ఈ యొక్క సాక్షాత్తుగా తెలుసుకునేవాడు ఉన్నాడే ఆయన మీద ఈ దోషాలు వేస్తారు, తెలుసుకునేవాడి మీద దోషాలు వేస్తారు. ఇప్పుడు మనం తెలుసుకునేవాళ్ళుగా ఉన్నాం కదా, ఆ తెలుసుకునేవాడికి దోషాలు అప్లై చేస్తారు. తెలుసుకునేవాడికి దోషాలు అప్లై చేస్తే అప్లై అయిపోతుంది అనమాట. ఎందుకని తెలుసుకునేదానికి వచ్చినాడు, అది వినేదానికి చెవు ఉంటే ఏది చెప్పినా వింటాము, చూసేదానికి కన్ను ఉంటే ఏది కనిపించినా చూస్తాము, వాసన చూసే వాళ్ళమైతే ఏ వాసన వచ్చినా ఫీల్ చేసుకుంటాము, నాలుగు ఉందిరా అంటే ఏ రుచి అయినా దానికి అంటుకొని పోతుంటుంది, స్పర్శ ఉంది అనుకోండి మనకి ఎక్కడ కూర్చుంటే అది ఆ స్పర్శని మనం అనుభవించాల్సిందే. అలాగ తెలుసుకునేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆత్మ ఆయన పని అంటే ఇంకేం పని లేదు, ఇంకా రెండో పని లేదు. ఆ తెలుసుకునేవాని ఎందు ఈ యొక్క చూసారా ఈ ఆరోపాలు వేయడమే తెలుసుకునేవానికి ఆరోపితం. తెలుసుకునే వాళ్ళుగా ఉన్నాం కదా, ఆ తెలుసుకునేవాడికి ఏ ఆరోపణ వేస్తే అది చూసారా అంటిపోతుంది, దాన్ని కూడా తెలుసుకుంటుంటాడు, అంటుకున్నది కూడా తెలుసుకుంటుంది. కానీ అది వివేకం ఆ జ్ఞానం లేక, ఆ సబ్జెక్ట్ లేక అంటించుకున్న దాన్ని చెప్తుంటాడు. నేను ఇది కలిగి ఉంటిని, ఈ జ్ఞానం కలిగి ఉంటిని, ఈ అనుభవం కలిగి ఉంటిని అని అంటుంటాడు. దేహము కలిగి ఉంటిని అంటాడు. తెలుసుకునేవాడు ఏమంటాడు? దేహము కలిగి ఉంటిని, ప్రాణము కలిగి ఉంటిని, శబ్దాది విషయములు కలిగి ఉంటిని, అదేదా శోకమోహాదులు కలిగి ఉంటిని అంటే కలిగి ఉంటిని అంటే తెలుసుకొని చుంటిని అనేది కలిగి ఉంటిని అని అర్థం అన్నమాట. అంటే ఎక్కడ కలిగి ఉంటివి నువ్వు? నా మనసు ఎందు ఉన్నదాన్ని కలిగి ఉంటిని, నా మనసులో ఉంది అంటాడు అన్నమాట. నా మనసులో ఉంది, నా జ్ఞానంలో ఉంది, నా అనుభవంలో ఉంది అని చెప్తాడు. అంతే. మనం ఏ లోక వ్యవహారం చేస్తుంటామో అదంతటికి సాక్షిగా ఉంటాడు కదా.
ఆ సాక్షిగా ఉంటమే తెలిసి ఉంటేని, కలిగి ఉంటేని, అనుభవించుంటేని అంటాడు. ఆ మాట అన్నాడు కానీ నేనయ్యి ఉంటేనే అని కాదు కదా. చూసారా? అది మనం వివేకం చేస్తే అది క్లియర్ అవుద్ది, లేదంటే అది అలా ఉండిపోతుంది. అందువల్ల దుఃఖం ఉన్నది అంటే దుఃఖమున అంతఃకరణంలో కనిపిస్తున్నది అని అర్థం. దుఃఖం తనకున్నది అని చెప్పలేవాడు. తనకుండే దానికి శరీరం లేదుగా, తెలుసుకునేవాడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి నా అంతఃకరణంలో దుఃఖం ఉన్నది, నా అంతఃకరణంలో సుఖం ఉన్నది అని చెప్పకుండా నాకున్నది అంటాడు. నాకున్నది అంటాడు. అది మీద బాగా తెలుసుకోవాల్సింది. కనుక ఎప్పుడైనా మనం నాకు స్పెట్స్ ఉన్నది అంటే చూపిస్తాం, ఇదిగో స్పెట్స్ ఎక్కడ ఉన్నది అని. ఇల్లు ఉన్నది అంటే ఇల్లు చూపిస్తాం. చూపించే వాడిలో చూపించాం కదా, చూపించే వాడిలో చూపించాం. ఇల్లు ఉన్నది అంటే ఇల్లు చూపిస్తాడు, స్పెట్స్ ఉన్నది అంటే బట్టలు ఉన్నాయి అంటే చూపిస్తాడు, నట్రా ఉంది అంటే చూపిస్తాడు, పొలం ఉన్నది అని చూపిస్తాడు. అంటే చూపించేవాడు వేరే స్థలంలో చూపిస్తుంటాడు, వేరే చూపించేవాడు వేరుగా చూపిస్తుంటాడు, దానికి భిన్నంగా. తనలో చూపించలేడు, తాను అని చెప్పలేడు. తాను అయిపోతే ఇంకా చూపించేవాడు తెలుసుకునేవాడు ఉండలే. అది ఆ వివేకం అన్నమాట. ఆ వివేకానికి మనం దూరంగా ఉంటాం. ఆ వివేకం చేయగానే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. జనాలు ఇదే అనమాట, ఈ వివేకం చేయరు. వాళ్ళ దగ్గర ఉండేది విలక్షణంగా ఉండేది, దాన్ని తెలుసుకునేవాడుగా ఉంటాడు, విలక్షణంగా ఉంటాడు. ఆ వివేకం అనేది అది లేకపోయేటప్పటికి వాళ్ళకి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఆ విధంగా తోస్తూ ఉంటుంది. ఇది వాస్తవం కాదు. అందుకనే ఈ ప్రకారం లోక వ్యవహారం జరుగుతుంది. భవతి ఆత్మ పరః అపి యః విజ్ఞాత ప్రత్యక్. ఆయన బాగా తెలుసుకునేవాడుగా ఉంటాడు, సాక్షి మాత్రుడుగా ఉంటాడు అవిజ్ఞాత. క్లేశకర్మ ఫలం అలైహి మలినః. క్లేశము దుఃఖము, కర్మ ఫలము వాటి దోషముల చేత సుఖ దుఃఖాది రాగద్వేషాది దోషముల చేత మలినః అని అనుకుంటుంటారు. ఆయన దగ్గర ఉందంటే ఆయనకు అంటుకుపోయింది అనుకుంటారు. ఆయన దగ్గర ఉందంటే ఆయనకి అంటుకుపోయింది అని అబుద్ధానం అజ్ఞానులు భావిస్తూ ఉంటారు. అబుద్ధానం ఎందుకంటే ప్రత్యేగాత్మ వివేకరహితానం, ప్రత్యేగాత్మ జ్ఞానము లేని వాళ్ళు, ప్రత్యేగాత్మ విచారము చేయని వారు, వాళ్ళకి నిజంగా అలా అనిపిస్తుంది. ఆ యొక్క ఆ అబుద్ధానం అనే మాట ఉంది, వాడు తాను కావచ్చు, చూసారా, తాను కావచ్చు, ఇతరుడు కావచ్చు, ఇద్దరు కావచ్చు. తాను తన బుద్ధికి వివేకం చేయనివాడు, తన బుద్ధితో వివేకం లేనివాడు. ఇతరుడు కూడా ఆ యొక్క వివేకం చేయనివాడు. ఇతరులు వివేకం చేయరు, తాను వివేకం చేయరు. రేపు ఇద్దరికి కూడా స్వపరములు, స్వ అంటే తాను, పరహ అంటే ఇతరులు, ఇద్దరికి కూడా అబుద్ధానం. ఇద్దరు కూడా బుద్ధులే, ఇద్దరు కూడా అబుద్ధులే అంటే జ్ఞానహీనులు, వివేకహీనులు అనమాట. కాబట్టి తాను క్షేత్రజ్ఞుడుగా ఉంటూ తన క్షేత్ర విచారం చేయుడు. ఇతరుడు కూడా క్షేత్రజ్ఞుడుగా ఉండేవాడు, తన్ను చేయుడు, ఇతరులను చేయుడు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎలాగా దుఃఖిని, అందరు కూడా దుఃఖులే, అందరు కూడా దుఃఖులే. నేను జీవుణ్ణి, అందరూ జీవులే. నేను చచ్చిపోయేవాడు, వాడు చచ్చిపోయేవాడు అనుకుంటారు. చూసారా, స్వపరములు అబుద్ధానం అనమాట. ముందు ఎవరు క్లియర్ చేసుకోవాలి చేసింది చెప్పండి? తనే చేసుకోవాలి. తను చేస్తున్నాడు అనుకోండి క్లియర్గా. ఇప్పుడు
అందరికీ అందరి విషయాలు తెలిసిపోతాయి, అందరికీ తెలుస్తాయి. తాను చేస్తే తాను చేసుకోడు, ఇతర విషయం తెలియదు అన్నమాట. అట్లా అనమాట వివేకరహితానం అనమాట. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరే తన జ్ఞానం తరచగలిగితే మంచిది. అందువల్ల ఎక్కడైనా ఒక్క ఆత్మజ్ఞానం వల్ల సర్వము తెలిసిపోతుంది అనే మాట. తను తెలుసుకున్నప్పుడు సమస్తము తెలిసిపోతుంది, తాను తెలియనప్పుడు సమస్తము తెలియదు. సమస్తంలో వీడు కూడా ఇంక్లూడింగ్. అందువల్ల తాను జ్ఞాని అయ్యి మరొక్కరు పరమాత్మ కాదని తెలుసుకోడు ఎవడైనా. తాను పరమాత్మ అని తెలియగానే అందరూ అదే. లోకంలో ఎప్పుడైనా తన ధనికుడైపోతే అందరూ ధనికుడు కాదు. తన కుటుంబం బాగా ఉంటే అందరి కుటుంబాలు బాగా ఉన్నది అని ఉండదు. అందువల్ల తన కుటుంబం బాగా ఉంది, అన్ని బాగా ఉన్నాయి సమృద్ధిగా అని బాధపడుతూ భయపడుతూ ఉంటాడు. ఎందుకురా, నువ్వు బాగా ఉన్నావు కదా, నీకు అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఐశ్వర్యము అంతా వగైరా అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు నీకు ఇబ్బంది ఏమిటి అంటే నాదంతా వాళ్ళు తీసేసుకుంటారేమో అని. చూసినారా, అది ట్రబుల్ ఉంటుంది. తనకు ఉంది హాయిగా ఉండలేడు. ఎందుకంటే ఇతరుల్ని వాడు ఏమని చూస్తుంటాడు, ఏమనే వాళ్ళకేం లేదు నాకేముంది, అందుకని వాడికి భయం ఉంటుంది. వాడికి భయం వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు తత్వంలో అది కాదు, అట్లా కాదు. తాను తెలుసుకున్నవే సర్వభూతములు ఎందున్నది కాబట్టి భేదము కట్టే, భేదం తెలుపు, భేదం ఉండదు. ఇక భేదం లేకపోయేటప్పటికి వాడు నన్నేమో చేసేస్తాడు, నా జ్ఞానం వాడు తీసేసుకుంటాడేమో, లాక్కుంటాడు, పోతుంది, ఎండకి వానికి గాలికి దోషాలకి దేవతలకి పుణ్యానికి పాపానికి ఏమన్నా అయిపోతుందేమో నా జ్ఞానము అనేది ఉండనే. సర్వభూతములు అండపిండ బ్రహ్మాండమంతయు బ్రహ్మమే అయ్యున్నది, పరమాత్మే అయ్యున్నది అని ఆ పూర్ణతత్వంతో ఉంటాడు. కాబట్టి వాడికి ఇబ్బంది లోపల బయట ఎక్కడ ఇబ్బంది లేనే. అదే అనమాట. అందువల్ల ఒకడు సుఖి అయితే ఇంకొకడు దుక్కుంటాడు, ఒకడు సుఖి అయితే అందరూ సుఖులు కాదు. అది ట్రబుల్ అనమాట. అందుకనే వాడు తెలుసుకునేవాడు తెలుసుకున్న వెంటనే సర్వము తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఉండాలన్నమాట. ఆ జ్ఞానం లేకపోతే అప్పుడు వాడు తన లోపల వాడు అజ్ఞానే, బయట అజ్ఞానే, తాను అజ్ఞానే, ఇతరులు కూడా అజ్ఞానంతో చూస్తాడు, భేదంతో చూస్తాడు అన్నమాట. అది ఈ ప్రకారంగా అబుద్ధానం అజ్ఞానం అవివేకినాం నా ఆత్మ వివేకవతాం, వాళ్ళకి ఆత్మ వివేకము లేదు, ఆత్మజ్ఞానము లేని వారు అనమాట. ఆత్మజ్ఞానం లేదు. అట్లా నహి ఊషరదేశ త్రిడ్వత్ ప్రాణి అధ్యారోపిత ఉదక ఫేన తరంగాదిమాన్. ఈ ప్రకారంగా ఈ ఆత్మవివేకము లేనివారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అయితే ఆత్మవివేక జ్ఞానం ఉన్నవాడు ఉన్నాడే, ఆయన ఎలా ఉంటాడంటే ఊషర దేశ అంటే మరుభూమి. ఊషర దేశం అంటే ఏంటి? మరుభూమి. ఆ మరుభూమి దానిలో ఆయనకి దప్పికేసింది. మరుభూమిలో దప్పికేస్తే దొరుకుతుందా? అది చూసుకోండి అక్కడ. కాబట్టి చెవిటినే ఎలా దాని యందు దప్పిక కొన్న ప్రాణులచే ఆరోపించబడిన నీరు నొరుగా కెరటములు ప్రతిఫలములు లేవు, ఫలములు లేవు. కాబట్టి దాంట్లో అలాంటివి ఏం ప్రతిఫలం ఉండదు, లాభం ఉండదు. ఏదైనా మరుభూమి అది, ఆ మరుభూమిలో ఎవరైనా నేను దప్పికి తీర్చుకోవాలి అనుకుంటే దొరుకుతుందా?
దొరకదు. ఆ దొరకని వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్కడ నీరున్నది, నొరగొన్నది, తరంగాలు ఉన్నాయి అనుకున్నా సరే దాంట్లో ఏమి దప్పికి తీరేటువంటి ఏమి అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ కూడా నా ఆత్మ అబుదారోపిత. చూసారా, ఈ ఆత్మ యందు కూడా అజ్ఞానులు ఆరోపించుకొని ఉన్నారు కదా. అజ్ఞానుల చేత ఆరోపింపబడినటువంటి దుఃఖ మలాది దోషములు, రాగద్వేషాది దోషములు దాని చేత మలినమై ఉన్నది అనుకుంటారు కదా. అక్కడ కూడా ఆత్మ యందు కూడా ఇట్లాంటివి ఏమి వాడికి కనిపించినా అక్కడ నీరు నొరగా దొరకదు. ఇక్కడ మాలిన్యాది క్లేశాదులు దొరకవు. ఎందుకయ్యా అంటే ఆత్మ యందు రెండవదే దేశకాలాదులు లేదు, కర్మ ఫలాదులు లేదు. చూసారా, సుఖ దుఃఖాదులు లేవు, దేహాలు లేవు, పంచకోశాలు లేవు, పంచభూతాలు లేవు, పంచ విషయాలు లేవు, సుఖ దుఃఖాది దోషాలు ఏమి కనిపించదు, వాడికి ఏమి దొరకదు కూడా. అక్కడ మరుభూమిలో నీరు దొరకనట్టుగానే మరుభూమిలో నీరు వగైరా ఆరోపితం. ఆత్మ యందు కూడా సుఖ దుఃఖాదులు ఇవన్నీ కూడా ఆరోపితం. ఇక్కడ సుఖ దుఃఖాదులను టెస్టింగ్ కూడా చూడలేవు. అక్కడ దొరకదు, నీకు నీరుకి దొరకదు. ఎందుకు సార్ అంటే ఇది ఆరోపింపబడినదే కానీ యథార్థం మాత్రం కానే. కాబట్టి అజ్ఞానం చేత ఆరోపింపబడినటువంటి ఆత్మ యందు మాలిన్యాది దోషరహితమైన దాని యందు మాలిన్యాదులు సంసారిత్వాదులు ఏమి లభించవు. ఇట్లాగనమాట. కనుక అదేవిధంగా ఆత్మ అజ్ఞానుల చేత ఆరోపింపబడిన చిత్తము యందు కలిగేటువంటి క్లేశములు, కర్మఫలాదులు మొదలైన వాటి చేతి కలుషితమగుట అనేటువంటిది లేనే అడిగి కాదు. అట్లాగా నీకు దొరకదు అక్కడ విచారం చేస్తే. మొదట్లో అనుకున్నాడు, అలాగే వాడు వినుకున్నాడు, అన్ని చెప్పే మాటలన్నీ వినుకున్నాడు. చివరికి విచారించే చోటుగా పరమార్థ జ్ఞానం కలిగ్గా దాంట్లో ఏమీ లేనే చెప్పలేదు. అట్లా అనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే జనాలు రకరకాలు ఏమేమో చెప్పేస్తుంటారు. మనం అడిగేదానికి ఉండాలి కానీ ఇక చెప్పేదానికి ఉండరు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ పుస్తకంలో చూసారా మా దేవుడు ఇలా రాసిన్నాడు అంటాడు కదా, బలి చెప్తుంటారు. బైబిల్లో వాళ్ళు పుస్తకాల విషయాలు చెప్తుంటారు. హిందువులే చెప్పరు. హిందువులు ఏమన్నా చెప్తారు ఆ పుస్తకాల్లో ఇలా రాసిందనే? చెప్పరు. ఎందుకయ్యా అంటే అది ఒక్క సబ్జెక్ట్ కాదు వాళ్ళకు ఉండేది, చాలా సబ్జెక్టులు ఉంటాయి. అర్థమైందా? ఒక్క సబ్జెక్టులు ఉండదు, ఐశ్చికం అంటారు. ఇక్కడ 10 రకాల సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 10 రకాల పురాణాలు ఉంటాయి, 10 రకాల స్మృతులు ఉంటాయి, 10 రకాల ఉపనిషత్తులు ఉంటాయి, ఇన్ని ఉంటాయి కదా. ఏది వాడు చూసారా, దేనిలో కూడా ఇంత కూడా తెలిసి ఉండదు వాడికి, తెలిసి ఉండదు. అది కూడా తెలిసి ఉండేది కొద్దిగా తెలిసి ఉంటుంది. సత్యనారాయణ వ్రతం కొద్దిగా తెలిసి ఉంటుంది, రాముడు గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది, కృష్ణుడి గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. కొద్దిగా అయితే ఎట్లాగా? ఒకటే సబ్జెక్ట్ అయితే ఎట్లా చెప్పేస్తా అంటాడు. వాడికి ఒకటే సబ్జెక్ట్ కాబట్టి అదే వాగుడిక. వీడికేమో అది లేదు. అర్థమైందా? అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే మా పుస్తకంలో ఇలా రాసిపడి ఉన్నది అని చెప్తాడు. ఒరే నమ్మకం లాగా. మా పుస్తకంలో ఇలా చెప్పింది, ఖురాన్లో ఇలా చెప్పింది, బైబుల్లో ఇలా చెప్పింది అంటే ఏం చెప్పిందిరా అంటే ఇలాగా ఇన్నిసార్లు నమాజు చేయవలను, ఇన్నిసార్లు ప్రయత్నాలు చేయవలను, ఇట్లాగా ఉండవలను అంటాడు కదా. నీ ఎన్నపెట్టిలో ఉండే డబ్బులన్నీ బయట తీసుకొచ్చి పారేయమని ఉందా? ఒకవేళ ఉంటే నువ్వు చేస్తావా అని అడగండి. నేను చేయను, ఆ పుస్తకం నాకు వద్దంటాడు. ఇంక పుస్తకం జోలికి పోడు. ఎందుకని? అర్థమైందా? ఆ పెట్టులో ఉండే డబ్బులన్నీ తీసుకొచ్చి బయట పారేయమని ఉందిరా, పుస్తకంలో రాసిందిరా. చెయ్యి ఆ పని అంటే చేయడు, పనికి మాలిన పనులన్నీ చేస్తుంటారు. అర్థమైందా? ఆ మాట కూడా మీరు చెప్పలేరు.
వాడన్నా చెప్పినాడు అన్నమాట. ఏ పుస్తకం మీరు బాగా సీరియస్గా చదివినారు? ఏ పుస్తకం చదువుంటారు? అబ్బా ఏ మాట అయినండరు. ఒకటి చెప్పండి. ఆడు చెప్పేసినాడు కదా, మాకు చాలా పుస్తకాలు ఉండేది ఇప్పటికి. అదే వచ్చింది, చాలా పుస్తకాలు. అర్థమైందా? జమా ఖర్చు పుస్తకాలైనా మీకు బాగా అర్థమై ఉంటుంది, కానీ ఒక పుస్తకం చెప్పండిరా. వాడు చెప్పేసినాడు. వాడికంటే హైయెస్ట్ జ్ఞానం మన దగ్గర ఉంది, కానీ చూడకపోవటం బట్టి ఈ గతి వచ్చింది. ఒక పుస్తకం గురించి చెప్తున్నాడు కదా, మీకు చాలా వందల పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ వందల పుస్తకాలు ఒకటైనా చెప్పురా. బేసి అని చెప్పరు. ఎందుకని? అది అదేనా, మా వారు ఎప్పుడు చూసినా ఎవరికి ఎంత ఇచ్చింది, ఎవరి దగ్గర ఎంత తీసుకుంది, అది ఉంది. అది ఉందిలే, ఈ లెక్కలు ఉన్నాయి మన దగ్గర. వాటి బెటరు. వాడిని అడగండి బాగా. ఇట్లాగ పుస్తకంలో రాసింది యావత్తు తీసుకొచ్చి బయటపడేయమన్నది, కాల్చేయమన్నది. అదే సమర్పితం అంటే. అది చేయరా అంటే ఇంకంతే, నాకు ఆ పుస్తకమే వద్దంటాడు. అర్థమైంది? అట్లా అనమాట, బాగా తెలుసుకోవాల్సింది. అందుకని మనం బాగా చదువుకొని బాగా వినుంటే మనం అడగలుగుతాం, లేకపోతే నోరు మూసుకొని ఉంటాం అనమాట. నోరు మూసుకొని ఉంటాం. అందుకే బాగా తెలుసుకోవాలి. అర్థమైందా? వాళ్ళ ఇంట్లోనూ ఒక బిడ్డ పుట్టుంటుంది, ఆడపిల్ల. మీ ఇంట్లోనూ పుట్టుంటుంది. దానికి మొదటి నుంచే బుర్కా వేసేస్తుంటారు స్కూల్కి పంపించిన. మీరేమో బొట్టే దుడిపేసి పంపించేస్తుంటారు. మొదటి నుంచే విధవలు చేసేస్తుంటే ఏం చేయాలి మనం? అలా బురకాలు వేసేస్తుంటారు ఆ బిడ్డకి. మొదటి నుంచి కండిషన్. మనం మొదటి నుంచి నదులు తీసేసి, ఆ బొట్టు తీసేసి, ఎప్పుడో తీయాల్సింది ఇప్పుడే తీసేస్తుంటే అప్పుడు తేలిక. అప్పుడు తర్వాత ముందే తీసేసా. ఒక్కటైన కర్మకాండలో ఉన్న కర్మ ఫాలో అవరు, జ్ఞానమా వినరు. ఎట్లా చేయాలి? వాదానికి నిలబడాలి. వాదం చేయాలి గట్టిగా. అది వినాలి. గురువులు దగ్గర కూర్చొని చెప్తే బాగా క్లాసులు వినాలి. అప్పుడు వాడు నిలబడతాడు మన దగ్గర. మంచి పవర్ఫుల్ నాలెడ్జ్ ఉంది మన దగ్గర. లోకమే దర్చుకోవాలి, అట్లా ఉంటుంది జ్ఞానం. అందుకని బాగా తెలుసు. విధి నిషేధాలు లేవు మన దగ్గర. ఇది చేయరా అనరు. అది అజ్ఞాన సమయంలో ఏదో చెప్తారు కొద్దిగా, తర్వాత వినగా మంచి జ్ఞానం కలుగుతుంది. ఇట్లాంటివన్నీ బాగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ అజ్ఞానులు ఈ ప్రకారంగా ఆరోపణ చేసి పెట్టుకున్నారు. పుణ్యపాప దోషాదులు, మనం పాపులు అవి ఇవి అని బాగా వీటికి చూస్తే విచారం చేసినట్లయితే అవి ఏమి అంటనే అంటవు, ఉండనే ఉండవు. మరుభూమిలో నీళ్లు దొరికినట్టుగానే ఇక్కడ కూడా పుణ్యపాపాది దోషములు ఆత్మీయందు స్వరూపం ఎందు కనిపించినా కనిపించవు. నిరవయత్వాత్, ఆకాశ తుల్యత్వాత్, ఇట్లాంటివన్నీ లాజిక్స్. అందుకని వినాలి, సబ్జెక్ట్ వినాలి. వింటూ ఉంటే మంచి బుద్ధి తయారైపోతుంది. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే, చదివేది కష్టము, వినేది నేర్చుకోవాలి. బాగా వినాలి, శ్రవణం చేయాలి. శ్రవణంలోనే అన్నీ కలుగుతుంది మనకి. చదివేది కాదు. కర్మకాండ కంటే గొప్ప. కర్మకాండలో కూడా మీకు ఏం అవగతం కాదు. అంతే జ్ఞాన భాగంలో అన్నీ వచ్చేస్తాయి. ఏ టు జెడ్ అన్నీ వస్తుంది. వినేటప్పుడు అన్నీ తెలిసిపోతుంది. అట్లాగా వినాలన్నమాట. బాగా వింటూ ఉంటే మంచి జ్ఞానం పడుతుంది. అవతారిక. పునః ఉక్తం ఏవ అర్థం ప్రపంచయతి. చెప్పిన అర్థాన్నే మళ్ళా ఆచార్య స్వామి మళ్ళా వివరిస్తున్నారు అని ఇప్పుడు ఏమంటున్నారంటే చూడండి, 9వ కారికలో మరణే సంభవే చైవ గత్యా గమనయోరపి స్థితౌ సర్వ శరీరేషు ఆకాశేన విలక్షణ
మరణే సంభవే చైవ గత్యా గమనయోరపి స్థితౌ సర్వశరీరేషు ఆకాశేన అవిలక్షణః. కాబట్టి స్థితౌ సర్వశరీరేషు అపి ఆత్మ ఆకాశేన అవిలక్షణః. ఆకాశం వలె అది విలక్షణమై ఉన్నది. ఆకాశం వలె, ఆకాశ సదృశం. ఆకాశము ఉన్నదే, దానికి ఏమీ అంటారు, ఏమీ అంటారు. అందుకని ఎక్కడైనా పొల్యూషన్ గాలికి రావచ్చేమో కానీ ఆకాశానికి రా. పొల్యూషన్ మీ గాలిలో ఇంత పొల్యూషన్ ఉంది అని చెప్పొచ్చు, కానీ ఆకాశంలో పొల్యూషన్ ఏమొస్తుంది? ఏమి రాదు. ఆకాశం ఎప్పుడూ శుద్ధముగానే ఉంటుంది. ఎందుకని అవయవాలు లేవు కాబట్టి. ఆకాశం వలె సర్వశరీరములు యందు ఉన్నా సరే ఈ ఆత్మ చూసారా. అందుకనే శరీరేషు అశరీరః అనవస్థేషు అవస్థితః అని ఉంటుంది గీతలో. వినశ్యస్యు అవినశ్యంతం అని ఉంటుంది చూసారా. కాబట్టి శరీరేషు అశరీరః, శరీరం లేదు అశరీరమై ఉంది. అన్ని శరీరాలలో కూడా అశరీరమై ఉన్నది మన స్వరూపము, మన ఆత్మ, మన జ్ఞానము అన్నమాట. అశరీరం. దీనికి మీకు దృష్టాంతం కూడా ఇచ్చాను కదా, పొద్దున కూడా ఇచ్చాను కదా. అట్లా ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. స్థూల శరీరానికి ఎన్ని జరిగిన ఆటుపోట్లు సూక్ష్మ శరీరానికి ఏమి జరగవు. అది వేరే టైప్ లో జరుగుతుంది. దానికి అర్థమైందా? వేరే టైప్ లో జరుగుతుంది. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే ఒక్కొక్కరికి చూస్తే ఆపరేషన్లు చాలానే ఉంటాయి. శరీరం అంతా చూసారా, ఎన్ని కోతలో ఉంటాయి. పొట్ట నిండా, పొట్ట చుట్టూ కోతలే అందరికి. ఏదో ఒక భాగంలో కోతలు జరిగి ఉంటుందా లేదా? కోసి ఉంటారు కదా. కోసి కాళ్ళకో నడుముకో ఎక్కడ పడితే అక్కడ కట్ చేసి కుట్టేసి ఉంటారు కదా. మనసుకి ఏమి కోత ఉండదు, అస్సలు ఉండదు. మనసుకి ఏమి ఉండదు, సూక్ష్మం కదా అది. ఏమన్నా కానీ ఈ శరీరానికి కోత కనిపించినట్టుగా, కుట్లు వేసినట్టుగా మనసుకు చూద్దాం, చూపించలేదు. కానీ దాని కోత వేరేగా ఉంటుంది. నన్ను ఎప్పుడు వయసులో తిట్టారు అనుకోండి, అది పెట్టుకొనే ఉంటుంది. అది దాని కోత. అది డాక్టర్లు కాదు, ఇక్కడ డాక్టర్లు కోస్తుంటారు. అక్కడ ఎవడు పట్టేవాడు ఒక మాట అంటే చాలు వేసుకోని ఉంటుంది. అట్లా బాధపడుతుంటుంది, కక్ష పెట్టుకొని ఉంటుంది. కన్న కూతురైనా అంటుంటుంది, మమ్మల్ని చిన్నప్పుడు నువ్వేం చేసినావు, కొట్టావు కదా, తిట్టావు. కొట్టకపోతే నువ్వు ఎక్కడ మాట వింటున్నావు? సరే, ఇట్లాగా ఈ ప్రకారంగా వాళ్ళు ఎవరైనా సరే భర్త విషయంలో భార్య అయినా మనసులో గాయపరుచుకొనే ఉంటుంది, భార్య విషయంలో భర్త అయినా గాయపరుచుకొనే ఉంటాడు. పిల్లలు గాయపరచడం, పిల్లల్ని మా తల్లిదండ్రులు గాయపరచడం, అన్నదమ్ములుగా ఒకరు. దీనికి ఎంబీబీఎస్లు మీరు ఇంకేం చదవనక్కర్లా, సర్జన్లు గిర్జన్లు చదవకుండానే అందరికి గాయాలు. అర్థమైందా? అన్ని గాయాలే ఉంటుంది, ట్రీట్మెంట్ మాత్రం ఉంటుంది దానికి. అదే శరీరానికి ఏమైనా గాయం తగిలితే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి అది తీర్చుకోవచ్చు. కానీ ఈ మాటలు అవి ఇవి మాటే అనమాట దానికి గాయపరచటం, ఇంకేం లేదు. మీరు సైకిల్ చేస్తే గాయం అవదు ఎవరికే. మీరు సైకిల్ చేసినారనుకోండి, అట్లా ఇట్లా 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 అన్నారనుకోండి, ఏం గాయం జరగదు. మాట మనసుకి ఏమని జరగదు. మీరు సైకిల్ చేసినారనుకోండి, ఏం జరగదు. ఇట్లా అన్నారనుకోండి, ఏమవదు. ఏమన్నాడు, ఏం తెచ్చాడు మనకు తెలియదు. ఒక్క మాట శబ్దం కానీ వదిలిగా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. పెద్ద చూసారా, పెద్ద ఆటంబం వేసినట్టే మనసుకు పెద్ద గాయం అయిపోయి ఉంటుంది.
ఆ గాయం అప్పటి నుంచి మరి చీము రక్తము గారుతూనే ఉంటుంది, బొట్లు బొట్లుగా. ఇప్పటికి కూడా గారుతూనే ఉంటుంది చాలా మందికి. అర్థమే, దానికి ఇంతవరకు ఒక ట్రీట్మెంట్ లేదు. అది వివేకం కలిగినప్పుడు మాత్రమే అది వెంటనే ట్రీట్మెంట్ అయిపోతుంది, చికిత్స జరిగిపోద్ది, ఎండుకుంటుంది, పక్కులన్నీ ఊడిపోతాయి. కాబట్టి వివేకం, మీ శ్రవణంలోనే ఆ గాయాలన్నీ పోతాయి అనుకోండి. మీరు శ్రవణం చేసేటప్పుడే ఆ పచ్చి పచ్చిగా ఉండే గాయాలన్నీ ఎండు ముఖం బట్టి చూసారా ఎండిపోయి పక్కులు వచ్చి అంత రాలిపోతుంది. శ్రవణంలో జరుగుతుంది అంతే. వాళ్ళేంటి అంటే అనుకున్నారు, నాదేం పోయింది, నాదేం పోలేదు బావ అనుకుంటారు. ఎవరు అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు బావా అంటుంటారు. మనం దృఢంగా ఉండాలి, దృఢ చిత్తంతో దృఢ బుద్ధితో ఉండాలి, స్థిర చిత్తంతో ఉండాలి. ఎవడు అనుకుంటే నాదేం పోయింది, ఏం బదువు అది అట్లా జ్ఞానం వల్ల కలుగుతుంది. అందుకనే జనాలు ఎక్కడ స్థూల శరీరానికి గాయాలు తగిలినా వెంటనే దాన్ని చికిత్స చేసుకొని మార్పించుకుంటుంటారు. ప్యాచింగ్లు కనిపిస్తుంటాయి, కానీ మనసులో మాత్రం ఇంతవరకు చికిత్సే జరిగి ఉండదు. శ్రవణం చేయలేదుగా, శ్రవణం చేయలే. అందుకనే కొంతమంది మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, ఎప్పుడైనా తగిలిన గాయానికే గాయం అవుతుంటుంది. చిన్నప్పుడు కూడా కాలు తగులుతుందా, పూర్వం రోడ్లు ఉండేది కాదు సరిగ్గా, సిమెంట్ ఈ యొక్క తారు రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు ఉండేవి పూర్వం. అంతా కొలకరాళ్ళు పైకి లేచి ఉంటాయి. ఇట్లా వీడు నడిచేటప్పుడు దెబ్బకి లేచిపోద్ది అనమాట బటన్ వేలు. మళ్ళీ వాడు ఏం చేస్తాడంటే దాన్ని కట్టి మార్పించుకొని రెడీగా ఉంటాడు. మళ్ళీ నడిచేటప్పుడు టక్మంట లేచి ఎలా చూసారా బలబల కాలిపోవడమే రక్తం. అప్పుడు మీరేం చేశారు, ఏం భగవంతుడా నేనేం చేసినాను తప్పునంటే, నా కాలు కాదు కదా, నీ కాలు నువ్వే నడుచుకోవాలి, నన్ను భగవంతుడా నేనేం చేసినంటా. అది కాంగ్రెస్ రోడ్లు, అవి గులకరాల రోడ్లు అలాగే ఉంటాయి. స్వతంత్రం వచ్చి ఎంతకాలమైనా గులకరాయి రోడ్లే కదా, మట్టి రోడ్లు గులకరాళ్ళు వేసేసి. అదేమన్నా ఇప్పుడు గవర్నమెంట్ లేదే, అంతే. నువ్వు నడిచటం వల్ల పొరపాటు చేసుకున్నావు, తగులుతూనే ఉంటాయి. తగిలిన దాని మీదే తగులుతుంటుంది. చూసినారా? అట్లాగే మనసులో కూడా గాయం ఉంటుంది. ఇంకెవరో ఒకరు వచ్చి దాన్ని రెచ్చగొట్టి దాన్ని ఇంకా పైకి లేపిపోతూ ఉంటారు. నువ్వు ఆ రోజు తిరగబడి అనాల్సింది కదా అంటే మళ్ళీ ఏడుస్తుంది. ఇప్పుడు అంటే మళ్ళీ గాయాన్ని మళ్ళీ రేఖ తీసినట్టే కదా, ఇంకా లేపేసింది. మళ్ళీ ఆ గాయం మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కనిపిస్తుంది. ఎప్పటికప్పుడే పాత గాయాలన్నీ మళ్ళీ కొత్త గాయాలు చేయడం. ఇట్లా మనసులో ఇంకా గాయాలుంటాయి. సంసారాల దగ్గరికి పోగానే దాన్ని మళ్ళీ ఏం చేస్తుంటారు, మళ్ళీ లేపుతూ ఉంటారు. ఆ గాయాలు మళ్ళీ బయటపడుతూ ఉంటాయి. అవన్నీ గాయాలన్నీ మనసులో జరిగినటువంటి సుఖ దుఃఖాదులు, రాగద్వేషాలు, ఇవన్నీ దోషాదులు వేసుకునే భావాలన్నీ శ్రవణంలో పోతాయి. ఒక్కసారి శ్రవణంలో అన్ని గాయాలు మారిపోయి అసలు గుర్తు లేకుండా, స్థూల శరీరానికైనా గుర్తుంటుందేమో కానీ ఇక్కడ చిన్నప్పుడు తెలిగిన గాయం అని, ఇంకా సూక్ష్మ శరీరంలో జ్ఞాన మాత్రం చేత దగ్ధ కర్మాణి అన్నట్టుగా మొత్తం గాయం అంతా మాడిపోయి ఫ్రెష్ గా ఉంటుంది శ్రవణం వల్ల. చూసినారా? ఎప్పుడు వరకు శ్రవణం చేయమో అప్పుడు వరకు చూసారా గాయాలన్నీ అలాగే ఉంటాయి. మళ్ళా సంసారం లేక సాంగత్యం వల్ల మళ్ళా బయటపడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. అందుకనే ఈ విధంగా అజ్ఞానులు ఇలాగా ఆరోపణ చేస్తుంటారు. కాబట్టి సర్వ శరీరములు యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ చైతన్యము మన స్వరూపం ఆకాశములే ఉంటుంది. ఆకాశానికి దీనికి ఏమి తేడా లేదయ్యా. రెండు
అందుకని అవిలక్షణ. అవిలక్షణ అంటే సమాన. దానిపై ఇది మరణే సంభవే చైవ గత్య గమనయోరపి. ఈ విధంగా మరణము నందు గాని పుట్టుక ఎందు గాని సకల దేహములు ఎందు ఈ ఆత్మ సర్వ శరీర సకల దేహములు అనగానే బ్రహ్మ మొదలుకొని పిపీలకు పర్యంతం చెప్పాలి. బ్రహ్మ మొదలుకొని ఈ దేహములన్నీ పై శరీరము నుండి దిగువ శరీరాల వరకు పిపీలక శరీరాల వరకు కూడా చిన్న బ్యాక్టీరియా పర్యంతం చూసారా చావు పుట్టుకలు ఉంటాయి కదా, జన్మ మరణాదులు ఉంటాయి కదా. ఇవన్నీ ఇట్లాగా మనము వస్తూ పోతూ ఉన్నా సరే ఈ శరీరములు ఎందు ఉండేటువంటి ఆత్మకి చూసారా ఏ రకమైనటువంటి వికారాలు వికారాలు కలగవు. ఆకాశం వలె ఉంటుంది. ఆకాశం వలె స్వచ్ఛంగా అలాగే ఉంటుంది. కాబట్టి సకల దేహములు యందు ఆత్మ మరణమునందు గాని పుట్టుక యందు గాని పరలోకమునకు వెళ్ళుట యందు గాని, పరలోకం అంటే మన శరీరం, ఇంకో శరీరం, ఇంకో జన్మ. ఈ లోకం అంటే ఇప్పుడు జన్మ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఆకాశం వలె ఘటాకాశ జన్మ నాశ గమన స్థితి పోతూ. కాబట్టి ఘటాకాశము, ఘటం పగిలింది, ఆకాశం అలాగే ఉంది. ఘటం వచ్చింది, ఆకాశం మళ్ళీ అలాగే ఉంది. ఈ విధంగా ఎప్పుడు ఘటం పుట్టినా, ఘటం పగిలినా, జన్మ వచ్చినా, జన్మ మరణం వచ్చినా ఆకాశం వలె అన్ని శరీరములు ఎందు ఒక్కటే విధంగా ఉంటుందయ్యా. ఎప్పుడు సర్వ శరీరేషు ఆత్మన జన్మ మరణాది. సర్వ శరీరములు ఎందు ఆత్మ జన్మ మరణాదులు సంభవిస్తున్నా సరే ఆకాశం వలె ఒకటే రకంగా ఆకాశ సమానంగా అలాగే ఉంటుంది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై సర్వకాల సర్వావస్థలు యోగ రూపమై ఒకే స్వరూపమై ఉంటుంది అని తెలుసుకో. సమస్తమైన శరీరములు యందు ఆత్మ యొక్క పుట్టుక మరణం మొదలైనవి, ఘటాకాశం యొక్క పుట్టుక వినాశం వచ్చుట వెళ్ళుట నిలిచి ఉండటం వంటివి ఆత్మకు ఆకాశముతో ఎలాంటి వ్యత్యాసము తేడా లేనే లేదు. ఒకటే విధంగా ఇక్కడ ఆకాశం దృష్టాంతం ఇచ్చారు. ఆకాశం ఎలా ఉంటుందో అలాగే ఆత్మ కూడా అలాగే. ఘటాలు వస్తూ పోతుంటాయి, శరీరాలు వస్తూ పోతుంటాయి, మన స్వరూపం మాత్రం ఏ రకమైనటువంటి వికారం లేకుండా అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అట్లా అన్నమాట. దీని యొక్క దాష్టాంతిక విషయాన్ని బాగా క్లియర్ చేసుకోవాలంటే మనసులాగే. మనసు ఏం మారలా, పూర్వం ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందుకని ఎప్పుడైనా జ్ఞానం లేని వాళ్ళు పూర్వపు మనసు ఎలా ఉన్నదో, పూర్వం సంసార బాధ్యతలు బంధాలు వేసుకునే మూమెంట్లో ఎలా ఉందో, ఆ ముసలితనం అయిపోయి అందరూ పెళ్ళిళ్ళు అన్ని అయిపోయి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినా సరే ఆ యొక్క ముసలి శరీరంలో ఉండే మనసు కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది, ఒకటే విధంగా ఉంటుంది. అందుకనే అప్పుడు వయసులో ఉండే వాళ్ళతో కష్టాలు చెప్పుకునేది. ఇప్పుడు ముసలితనం వచ్చేటప్పుడు ముసలి వాళ్ళతో కష్టాలు చెప్పుకుంటారు. ఏమిటి నువ్వు అప్పటి నుంచి నీ పరీక్షలో పాస్ అయిందే లేదు, ఇట్లాగే ఉన్నావు. అప్పుడు అట్లాగే చెప్పేవాడు, ఇప్పుడు అందుకనే వయసులో ఉండేటప్పుడు అమ్మవారికి నమస్కారం పెట్టేటప్పుడు అమ్మవారు నాకు అది ఏంటి ఇది ఏంటి అన్నావు. ఇప్పుడు ముసలితనంలో కూడా అమ్మవారు నాకు అది ఏంటి ఇది ఏంటి అంటుంది. అప్పుడు అమ్మవారే క్వశ్చన్ చేయాలి, ఇప్పుడు ఏమి ఇచ్చి నువ్వు ఇప్పుడు ఏం ఉద్ధరిస్తావు? అప్పుడు అడిగావు నువ్వు, నాకు మంచి భర్తని ఏమన్నా ఇచ్చినాను, పిల్లల్ని ఏమన్నా ఇచ్చినావు, ఇప్పుడు ఏమి ఇవ్వమంటావు? నా దగ్గర ఏముంది ఇచ్చేదానికి? నువ్వేమన్నా తీసుకునే పొజిషన్లో ఉంటావా చెప్పు? భర్తనేనా ముసలిదానికి, సంతానమేనా ముసలిదానికి అని అమ్మవారే నోరు తెరిచి అనాలి. అర్థమైందా? సేమ్ ప్రాబ్లం. వయసులో ఉన్నప్పుడు అదే చెప్పినావు, ముసలితనం అయిన తర్వాత కూడా
ఇదే ఏడిపోయా. ఇంకా మారేది ఎప్పుడు అంటే మనసు సమానంగానే ఉంది ఎలాగా. అందుకని జ్ఞానంతో మారాల్సిందే గాని వ్యవహారంలో ఏం మనసు మారదు. ఎంత పొజిషన్కి పోయినా అదే పని, అర్థమైందా? అందుకని ఎంత పైకి ఎగిరినా గ్రద్ద దెబ్బల వైపే చూడును, చూస్తుంది. దెబ్బల మీద ఏమి ఎలకబడేసినారు, చచ్చిపోయిన ఎలకలు, కప్పలు, చేపలు, అవి చూసుకుంటూ ఉంటుందంట పైన నుంచి. ఎంత పైన నుంచి? దాని దృష్టి అంతా దిగువే. ఈ మనసు కూడా అంతే. బాల్య యవ్వన కౌమారాలు దాటుకొని పైకి పోతున్నా సరే వృద్ధత్వం మూసే ఉంటుంది దానికి. దేనికే? మనసుకి వృద్ధాప్యం రాలా, అలాగే యంగ్లోనే ఉంది. అది యంగ్ కోరికలేదు ఎద్దరికే. ఎంత ఆశ్చర్యం! దాన్ని బట్టే తెలుసుకోవాలి మనకి. ఇదే ఇంత యంగ్గా ఉందంటే దీన్ని వ్యాపించుకున్న ఆత్మ ఇంకా ఎంత యంగ్ అది. అందుకని దానికి ఏం కాదు అది. దీనికి కోరికలు తీరదో, దానికి కోరికలు లేవు. కోరుకునేది ఏమీ లేదు దానికి. దీనికి అన్ని కోరికలలో తీరదు. మనసుకి కోరికలు తీరదు, దానికి కోరికలు లేవు. కాబట్టి ఈ 9వ కారిక అయింది. ఇప్పుడు 10వ కారికలో చెప్తున్నాను, నెక్స్ట్ క్లాసులో చెప్తాం. దీన్ని సంఘాత సర్వే ఆత్మమాయా విసర్జితా ఆధిక్యే సర్వసామ్యేవ నోపపత్తిర్హి విద్యతే సంఘాతాః స్వప్నవత్ సర్వే ఆత్మమాయా విసర్జితాః ఆధిక్యే సర్వసామ్యేవ నోపపత్తిర్హి విద్యతే. ఈ దేహేంద్రియములు యందు, దేహేంద్రియ సంఘాతములు యందు ఇవన్నీ కూడా ఎట్లాంటివి అంటే స్వప్నము మాయ లాంటిది. స్వప్నము స్వప్నమాయ, స్వప్నస్య మాయాసి స్వప్నమాయ. స్వప్నము మాయ లాంటిది. స్వప్నం అయితే మనకు తెలుసు, మాయ అంటే ఇప్పుడు, మెలుగు అంతా మాయే. స్వప్నంలో మాయ ప్రత్యేకంగా అక్కర్లే. స్వప్నంలో దృష్ట నష్టాలు వెంటనే కనిపిస్తుంటుంది, మాయమైపోతుంటుంది, కనిపిస్తుంటుంది, మాయమైపోతుంటుంది స్వప్నం. దాంట్లో మాయ యాడింగ్ అక్కర్లే, మాయని చేర్చవలసిన పని లేదు. మెలుకులో స్వప్నం రాదు కానీ మాయే ఉన్నది. మాటల మాయ, వ్యవహారాల మాయ, అన్ని మాయ. మాయ అంటే తెలుసు కదా, ఏది కూడా నిజం కాదు. ఏది నిజం కాదు. మన మాట, మనసు, తలంపులు, కోరికలు అవాస్తవాలు అన్నమాట. అన్ని ఏవి నిలబడేవిగానే కావు, ఏవి నిలబడవు. అది బాగా తెలుసుకోవాలి. అది ఒక్కొక్కటి బాగా విచారిస్తుంటే మనకు అర్థమైపోతుంటుంది. ఎప్పుడైనా సరే మనకు ఒక వస్తువు ఇచ్చినాం అనుకోండి, ఈ వస్తువు ఉన్నప్పుడు ఈ వస్తువు నాకు కావాలి. ఇప్పుడు ఈ వస్తువు రాగానే ఇంకొక వస్తువు ఇట్లా కనిపించగానే అది కావాలి అంట. అప్పుడు ఇదేమైంది? మాయ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇటు వస్తే అదేమైపోతుంది, మళ్ళా ఇది మాయ. అర్థమైందా? అంటే మనసు కోరికలు ఉన్నాయే, వివేకం ఉండదు దానికి. ఏది పడితే అది కోరేస్తుంది. మొదటి కోరిక వివేకం లేదు, అందుకని దాని పనికి రాలేదు. తర్వాత కోరిక, అందుకని నేను ఇది అనుకున్నాను కానీ ఇది కాదు అంటాను. ఇదే అంటుంటా ఎప్పుడే, నేను ఇది అనుకున్నాను కానీ ఇది కాదు, ఇది అనుకున్నాను కానీ ఇది కాదు. అట్లాగా అన్ని వస్తువుల పట్ల మీరు తేల్చారు కానీ ఈ శరీరం పట్ల కూడా మీకు అలాగే ఉంది కానీ ఇక్కడ కుదరడంలే. పూర్వం ఈ శరీరమే అనుకున్నాను, అర్థమైంది. ఇది ఒక్కసారి వచ్చేస్తే రీప్లేస్మెంట్ లేదు దీనికి. అర్థమైందా? ఏమ్మా ఉంది అట్లాగా. ఇదేమో ఎక్కడైనా షాపుల్లో చెప్తారు మేళ మేళ అని, అట్లా ఏమన్నా ఉందా?
పాత ఫ్రిడ్జ్లు ఇచ్చి కొత్త ఫ్రిడ్జ్లు తీసుకోండి, పాత టీవీలు ఇచ్చి కొత్త టీవీలు తీసుకోండి. అట్లా ఎవడైనా రాశాడు అనుకోండి, పాత శరీరాలు ఇచ్చి కొత్త శరీరాలు తీసుకోండి అని. అట్లా ఇంక జనం అంతా అక్కడ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ బొమ్మ ఇచ్చి ఇంకో ఇది ఇచ్చేయాలి, ఇది ఇంటికి పోదు. ఇంకా ప్లాస్టిక్ ఇంటికి పోదు కదా, రబ్బర్ బొమ్మ ఇచ్చాడు అనుకోండి, సేమ్ డిటో మిమ్మల్ని చూసేసి అలాగే ఇచ్చేసాడు అనుకోండి. అర్థమైందా? అప్పుడు మీ ఆయన గారు రెడీగా వచ్చి ఉండాలి, ఈవిడి మీరే తీసుకుంటే అది నాకేంటి అంటాడు. ఆగలేకపోతున్నాడు నేను. అర్థమైందా? అట్లా అలాగేం లేదు కాబట్టి కుదరటం వల్ల మన పప్పు ఏం ఉడకటం వల్ల అందుకే ఇంట్లో ఉంటే పాత సామానంతో ఇచ్చేస్తున్నాము, కొత్త సామాన్ తెచ్చుకుంటున్నాము. కానీ ఈ పాత సామాను ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి దీంతోనే. అర్థమైందా? అట్లా ఈ ఎక్స్చేంజ్ మేళ ఎప్పుడంటే శ్మశానంలోనే. శ్మశానంలో అప్పచెప్పాల్సిందే కానీ ఎక్స్చేంజ్ ఇంకెక్కడ కుదరనే అస్సలు అవకాశమే లేదు. కాబట్టి మన పప్పులు ఉడకటం ఉంది ఇక్కడ. అర్థమైంది? అన్ని చోట్ల ఉడికింది, ఇక్కడే ఇబ్బంది. అందుకేనా అందుకే జ్ఞానం కలిగించుకుంటే అర్థమైపోతుంది. ఈ శరీరం నేను కాదని, దీన్ని ఏంటి మార్చేదని, ఇది ఎప్పుడో బాల్యవన కౌమారదల్లో మారేపోయినదని, ఇది ఊరికి శరీరమే కాదు, ఇది ఊరికి శరీరమే కాదు. ఇది నేను మాత్రం ఎప్పుడు ఒకే రకంగా దష్టగా ఉన్నాను, చూసేవాడుగా ఉన్నాను. అలాగా అర్థమైపోతాను. కనుక ఈ ప్రకారంగా స్వప్నము ప్లస్ మాయ, ఆత్మమాయ. ఆత్మమాయ అంటే మన మాయ, మన సంకల్పాలు, మన కోరికలు, మన యొక్క భావాలు, వాటిని మనం అధిగమించలేకపోతాం. మన కోరికలను మనం దాటలేకపోతున్నాం. చూడండి, మన భావాన్ని మనం దాటలేకపోతాం. మనం జడ్జిమెంట్ చేసుకోవటమే కానీ నేను కరెక్ట్, నేను అన్నది కరెక్ట్, నీవు విన్నది కరెక్ట్ అంటున్నావు కానీ నేను జీవుడు అనేది కరెక్ట్ అంటున్నావు కదా, అదే మాయ. అందుకనే నా యొక్క సంకల్పం చేతనే, నా కోరికల చేతనే ఇదంతా సృష్టింపబడి ఉన్నాయి. కాబట్టి దీనిలో ఆధిక్యము, దీంట్లో ఒకటి గొప్పది, ఒకటి తక్కువ. చూసారా? దేహములు గొప్పవి అగుట ఎందుగాని, దేహములు సమానమొకటి ఎందుగాని ఏ కారణము, ఏ హేతువు, ఏ యుక్తి కూడా లేదు. ఒకటేమో ఇది గొప్పది, ఇదేమో సమానమైనది, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇది కరెక్ట్ అయినది అని చెప్పేదానికి వీలు లేదనమాట. అన్నీ అంతా మాయ వస్తువుల్లో ఏది గొప్పది, ఏది మేలైనది, ఏది మట్టమైనది అని చెప్పాలరా? ఇది ఒరిజినల్ కాదు అని చెప్పేదానికి వీలు అన్నీ అంతే. అది బాగా తెలుసు. ఇది మనం తెలియకుండా లోకంలో ఏమనుకుంటామంటే ఎప్పుడైనా సరే వెతుకుతాం, అన్నీ వెతుకుతాం, ఏది మంచిది అని అంతే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇప్పుడు స్థూల వస్తువులు అలాంటివే, సూక్ష్మమైన వస్తువులు అలాంటిది. ఏ మనసుని మీరు చూడలేరు, అయినా మీరు ఎన్నోసారి ఈ మనిషి నాకు మంచోడు, ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మనిషి నాకు మంచోడు, ఈ మనిషి నాకు కుదరదు అని మీరు చెప్పలేరు. మీ వాళ్ళు కాదు. ఏమంటారు? కొన్ని భావాల్లో సెట్ అవుతుంది, కొన్ని భావాలు సెట్ కాలేదండి. మీకు అన్ని భావాలు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు మీ భావాలు కూడా అక్కడ ఓపెన్ చేసి పెట్టరాదు? వాళ్ళు అలాగే చెప్తారు. ఎందుకని? నాకు కొన్ని భావాలు సెట్ కావడం లేదు, కొన్ని భావాలు సెట్ అవుతున్నాయి. ఎందుకున్నప్పుడు ప్రపంచం అంతా పోయి ఎక్కడా కుదరదు. మీకు ఏవి సెట్ గానే కాదు, సెట్ చేసుకోలేరు, మీ వల్ల కాదు. మరేంటి? వివేకంతో అది పట్టుకున్నా వివేకం ఉండాలి, వదిలినా వివేకం ఉండాలి, నిలబడి ఉండాలి. పట్టుకున్నా వదిలినా వివేకమే ఉండాలి, అంతే తప్ప వేరే కారణమే కనిపిస్తుంది, ఏ హేతు లేదు. అందుకనే
ఆధిక్యే సర్వసామ్యేవా, అన్ని కూడా సమానమేనయ్యా. దీంట్లో ఒకటి గొప్పది ఒకటి తక్కువ అని చెప్పేదానికి వీళ్ళేనే. అందుకనే నా ఉత్పత్తి విద్యతే. కాబట్టి ఇంకా వేరే రకమైనటువంటి కారణం ఇక్కడ లభించలేదు కాబట్టి ఇవే నిశ్చయం, అన్నే. అందువల్ల స్వప్న మాయలలో మీరు ఎక్కడా కూడా సద్విషయాన్ని చూడలేరు. స్వప్న ప్రపంచంలోకి వెళ్ళండి, సద్విషయం దొరుకుతుందేమో మీకు. అందుకని జాగ్రత్త ప్రపంచంలో ఈ కల్పితమైన మాయా కల్పితమైనటువంటి జగత్తులో కూడా మీకు సద్వస్తువు దొరకనే. మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే సద్వస్తువు, మీ జ్ఞానంతో మీరు ఉండడమే సద్విషయం. అంతకంటే వాస్తవమైన వస్తువు మరొకటి లేనే. అందువల్ల తెలుసుకునేవాడు తప్ప మరొక్కటి ఈ ప్రపంచంలో మీరు వెతికి పట్టుకోలే. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు. పెడతానా?